ఆ మధ్య కరోనా కాలంలో 10 లక్షల మంది చచ్చిపోయారు అనుకోండి. స్టాటిస్టిక్స్ చెప్పే మాట ఏంటో తెలుసా? 10 లక్షల మంది చనిపోతే కరోనా వచ్చి చనిపోయింది 1,00,000 మంది అయితే భయంతో చనిపోయింది 9 లక్షల మంది అంట. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో నీ గుండెల్లో ఉండే భయం కూడా, రకరకాల భయాలు, ఉద్యోగాన్ని కూర్చున్న భయం, వ్యాపారాన్ని కూర్చున్న భయం, పిల్లల వివాహాన్ని కూర్చున్న భయం, భవిష్యత్తును కూర్చున్న భయం, అప్పులను కూర్చున్న భయం, శరీరాన్ని ఏలుబడి చేస్తున్న అనారోగ్యాలను కూర్చున్న భయం, రకరకాల భయాలు నీ భక్తి జీవితాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. ఓ మాట చెప్పమంటారా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నేను పిరికివాడిలాగా చూడాలనుకోవట్లా, ధైర్యవంతుడిగా చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏంటయ్యా ఈ భర్తతో కష్టం, ఏంటయ్యా ఈ పిల్లలతో కష్టం, ఏంటయ్యా ఈ ఉద్యోగంలో కష్టం, ఏంటయ్యా ఈ అప్పుల సమస్య, ఏంటయ్యా ఈ ఆర్థిక ఇబ్బంది, ఏంటయ్యా ఈ ప్రజలతో అవమానం, ఏంటయ్యా నా బ్రతుకులో ఈ కన్నీళ్ళని పరిస్థితులను చూసి కలవరపడి ఏ ఆత్మహత్య వైపు వెళ్ళిపోవటము, ఈ బ్రతికే కంటే చచ్చిపోతే పోయిద్దని చావును కోరుకోవటము, పిరికి దానిలాగా పిరికివాడిలాగా ఎలాంటి కార్యం చేయొద్దు. మైదానంలో నువ్వు అడుగుపెట్టినప్పుడు, యుద్ధాలు ఎదురైనప్పుడు, యుద్ధాలు నీ జీవితంలో ఎదురుగా నిలవబడినప్పుడు మైదానంలో కాలు తువ్వే గుర్రంలాగా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతకాలి. నిన్ను అడుగుతా, ఏ భయంతో దేవుని సన్నిధిలో కూర్చున్నావు? కట్టుకున్న భార్య దూరమైందా? కడుపున పుట్టిన పిల్లలు శత్రువులు అయిపోయారా? ఒకప్పుడు మంచి ఉద్యోగం, మంచి ఆర్థిక స్థితి, ఆ స్థితిగతులన్నీ తలకిందులైపోయి సర్వాన్ని కోల్పోయి ఎక్కడ ధనవంతుడిగా బ్రతికేవో అదే స్థలంలో దరిద్రుడిగా కనపడుతున్నావా? ఒకప్పుడు నేను చూసి లేచి నిలవబడిన వాళ్ళు సైతం ఇప్పుడు పెదాలు విరుస్తున్నారా? వెక్కిరిస్తున్నారా? ఎగతాళిగా మాట్లాడుతున్నారా? ప్రాణానికి ప్రాణం అని పిలుచుకున్న వాళ్ళే ఈరోజు నీ ప్రాణం తీయటానికి బయలుదేరి ప్రాణశత్రువులుగా మారిపోయారా? అలాంటి దయనీయ స్థితిలో ఒకవేళ ఈ ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకు కూడా అలాంటి స్థితిలో ఉందా? ఒక శుభవార్త, దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను బట్టి యేసు నామం పేరిట నీవు ధైర్యము తెచ్చుకుందువుగాక. ఆ ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టే కోల్పోయినదంతా తిరిగి సంపాదించుకోగలిగాడు. విశ్వసించు, నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయి వచ్చావో నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను. ఏది కోల్పోయావో, ఎంత కోల్పోయావో, కోల్పోయిన దానికి ప్రతిగా 2 అంతలు నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక.